హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి కిచెన్లోని మనము కొన్ని పనులను ఇబ్బంది పడిపోతుంటాం కదా ఫ్రెండ్స్. ఆ పనులను మనము ఇబ్బంది పడకుండా కొద్దిపాటి టిప్స్ తెలిస్తే చాలు మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు పనులన్నీ కూడా. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసే ముందర స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకు పాలు ఒక్కోసారి మనం ఊరికి వెళ్ళినప్పుడు పాలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఒక 2-3 డేస్ నిల్వ ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాగైతే చేయండి. పాలలో కొద్దిగా 2-3 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనె వేసుకుని స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించుకోవాలి ఫ్రెండ్స్. మనము పాలు మార్నింగ్ కాగపెట్టిన తర్వాత విరిగిపోకుండా మళ్ళీ పాలు ఫ్రెష్గా ఉండాలని ఈవినింగ్ కూడా కాగపెడుతుంటాం కదా. ఈవినింగ్ కాగపెట్టడం మర్చిపోయినా కూడా ఇలా చేయొచ్చు అనమాట. పాలు అనేది స్మెల్ రాకుండా పగిలిపోకుండా ఒక 2-3 డేస్ నిల్వ ఉంటాయన్నమాట. ఇలా కాస్త 2-3 డ్రాప్స్ కొబ్బరి నూనెను వేసి పాలు మరిగించిన తర్వాత చూడండి, ఇక్కడ మరిగించిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్గా ఉంటుంది ఏమనుకుంటారు, కానీ ఆయిల్గా ఉండదండి. ఈ విధంగా పాలు మరిగించి మీరు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళి వచ్చినా కూడా 2-3 డేస్ పాటు పాలు అనేది స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పగిలిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మీరు మళ్ళీ ఈ పాలను అనేది మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి, మనము ఇప్పుడు ఎండాకాలము పెరుగు తోడు వేసుకుంటాం కదండి. ఎక్కువగా వేసుకున్నప్పుడు అది తొందరగా పులిసిపోతుంది, అలాగే స్మెల్ కూడా వస్తుంది. అలా పెరుగు అనేది స్మెల్ రాకుండా ఎక్కువగా పులిచిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండుమిర్చిని తీసుకుని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసాను. తీసి ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి. మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా తుంచి వేసుకొని పెట్టుకున్నారంటే మీకు పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పెరుగు అనేది పులవకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఎండాకాలంలో పెరుగు అనేది బాగా పులిసిపోతుంటుంది కదా. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి పెరుగు అంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము ఉదయం పూట చపాతీలు చేసుకోవాలి, హడావిడి టైం లేదు అనుకున్నప్పుడు, తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మామూలుగా అయితే చపాతీలను అయితే ఎలా రోల్ చేసుకుంటారో అలాగే రోల్ చేసుకోవాలి. దీనివల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకేసారి 2-3 చపాతీలను చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో ఈ విధంగా చేసుకోవచ్చు. ఎన్ని చపాతీలైనా మీరు కాస్త ఇంత పెద్ద సైజుగా కాకుండా కొంచెం చిన్నగా అయినా సరే రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా కాస్త పెద్దగా రోల్ చేశాను. రోల్ చేసిన తర్వాత ఇందులోకి దీనిపైకి ఆయిల్ అనేది అప్లై చేయాలి. నేను హెల్దీ కోసమని చపాతీ పిండిలో మెంతి ఆకును వేసాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా వేయాలనుకుంటే వేయచ్చు. పిల్లలు ఆకుకూరలు తినరు కదా, ఇలా వేస్తే తింటారని వేసాను. తర్వాత ఇక్కడ ఈవెన్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి దీనిపైన పొడి పిండిని చల్లుకొని మరొక చపాతీని దీని సైజ్ అంతానే చేయాలి. చేసి దానిపైన పెట్టి దీన్ని మళ్ళీ మామూలుగా రోల్ చేయాలన్నమాట. చపాతీలా రోల్ చేయాలి. ఇదే విధంగా మీకు ఎన్ని అంటే అన్ని చపాతీలు రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకేసారి ఇంకో చపాతీ అయినా పెట్టి 2-3 చపాతీలు అయినా సరే ఈ విధంగా రోల్ చేసుకొని స్టవ్ వెలిగించి పెన్నం పెట్టి పెన్నం హీట్ అయిన తర్వాత ఈ చపాతీలను వేసి వేయించుకోవచ్చు అనమాట. మనకు మార్నింగ్ తక్కువ టైం ఉంది, ఎక్కువ చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ఇలా చేయండి ఫ్రెండ్స్. వీటిని పెనం పైన వేసి ఆయిల్ వేసి వేయించుకోవాలి. దీన్ని ఆయిల్ వేయగానే చూడండి లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసివేసి ఈ చపాతీ పైన మరికొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి.
ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మరోవైపు తిప్పివేసి రెండు వైపులా కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఫాస్ట్గా అన్ని చపాతీలను చాలా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలను అనేటివి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టైం లేనప్పుడు ఇలా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసి మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా పెట్టవచ్చు అనమాట. మనము ఉదయం పూట హడావిడి పడకుండా ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ చపాతీలను ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బిర్యానీ పైకి ఆనియన్స్ను ఫ్రై చేసుకుంటాం కదా, అలా ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలంటే ఒక్కోసారి టైం పడుతుంది కదా. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నామంటే కాస్త టైం అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆయిల్ లేకుండా మనము ఆనియన్స్ని ఫ్రై చేసి ముందే పెట్టుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ లేకుండా ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఇక్కడ ముందుగానే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మనము బిర్యానీ పైకి ఆనియన్స్ని ఈ విధంగానే కట్ చేసుకుంటాం కదా సన్నగా పొడవుగా, అదే విధంగా ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ను వేయించుకోవడానికి ఇలాంటి ప్యాన్లు అయితేనే బాగుంటాయి ఫ్రెండ్స్, మామూలువి కంటే ఇలాంటివి అయితేనే బాగుంటాయి. తర్వాత ఈవెన్గా ఇది ఒకే వద్ద ఉంచకుండా ఆనియన్స్ అనేటివి ఒకే వద్ద ఉంచకుండా ఈ విధంగా కాస్త అంతా కూడా ఈవెన్గా వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే అంతా కూడా ఈవెన్గా దూరగా వేగిపోతాయి. కానీ కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉంటేనే అంతా కూడా మంచి కలర్లో వస్తాయి, లేదంటే సగం సగం కలరే వస్తుంది. చూడండి, ఇలా ఆనియన్స్ని ఆయిల్ లేకుండా ప్యాన్లోకి వేయించుకున్నామంటే మనకు టైం తక్కువ సేవ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనము బిర్యానీలోకి కానీ ఈ విధంగా ఫ్రై ఆనియన్స్ వేస్తుంటాం కదా, ఈ విధంగా వేసుకొచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఈ ప్యాన్కి కాస్త వేడిగా ఉంటుంది కదా, అలాగే క్రిస్పీగా అవుతాయని నేను అలాగే కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. కాస్త చల్లారిన తర్వాత చూడండి, ఆనియన్స్ కూడా చాలా ఫ్రై అయిపోయాయి, చాలా బాగా అయ్యాయి. మనము ఆయిల్లో వేయించుకున్నట్టే అవుతాయి, ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనము ఆయిల్ లేకుండా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నామంటే మనం బిర్యానీలోకి వేసుకోవచ్చు అనమాట. మనకు టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే మనకు ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా ఆనియన్స్ని తక్కువ టైంలో మనము టైం సేవ్ చేసుకోవచ్చు, ఆయిల్ని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఇలా గ్లాసులు ఇరుక్కుపోతుంటాయి కదా, ఒక దాంట్లో ఒకటి పెట్టినప్పుడు తడిలు ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఇలా ఇరుక్కుపోతుంటాయి. మీకు గ్లాసులే కానీ గిన్నెలే కానీ ఈ విధంగా ఇరికిపోయి తీయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త వెచ్చ చేయాలి, స్టవ్ వెలిగించి కాస్త వెచ్చ చేసామంటే మనకు ఈ గ్లాసులు అనేది ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా తీయంగానే ఈజీగా వచ్చేస్తాయి. గ్లాసులే కానీ వేరే ఏదైనా గిన్నెలైనా కానీ ఈ విధంగా చేశారంటే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొద్దిగా గోరువెచ్చగానే ఉన్నాయి. ఈ విధంగా వెచ్చ చేయగానే ఎంత ఇరికినా సరే ఈ విధంగా టైట్గా ఉన్న గ్లాసులు ఈజీగా వస్తాయి. మీకు ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు పిల్లలకు చపాతీలు చేసేటప్పుడు మామూలుగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కాస్త పొరల చపాతీలను చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది చేయడానికి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగైతే కొత్తగా ట్రై చేయండి. పొరలు పొరలుగా ఉండి పిల్లలైతే చపాతీలను ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా బాగుంటాయి. మీరు మామూలుగా చపాతీలు ఎలా రోల్ చేసుకుంటారో అలా ఈ విధంగా కాస్త రోల్ చేసుకొని దానిపైకి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయాలి ఈవెన్గా.
ఆయిల్ని అప్లై చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైకి కాస్త పొడి పిండిని అనేది చల్లుకోవాలి. పొడి పిండిని చల్లుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటాం కదా, ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేయడం వలన మధ్యలో అసలు చూడండి లేయర్లు అనేది ఎలా వచ్చేస్తాయో, పొరలు పొరలుగా ఈ విధంగా వచ్చేసాయి కదా, చాలా పొరలు వస్తాయి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని మళ్ళీ మీరు చపాతీలా కాస్త ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రోల్ చేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. పొరలు పొరలుగా చాలా బాగుంటాయి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలాగైతే పెట్టామంటే చాలా వరకు సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత లేయర్గా ఉన్నాయో. ఇప్పుడు పెనం పెట్టి ఈ చపాతీని వేసి రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసి దోరగా వేయించుకుంటామంటే పొరలు పొరలుగా ఉంటాయి. చాలాసేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. ఎప్పుడు ఒకేలా కాకుండా పిల్లలకి ఈ విధంగా చాలా ఈజీగా పొరల చపాతీని అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు. సింపుల్గా చేయొచ్చు ఈ విధంగా పొరల చపాతీలు. ఈ టిప్ మీకు నచ్చితే మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము అల్లం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అల్లము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాడైపోతుంటుంది కదండి. అలా పాడవకుండా అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజుల్లో ఫ్రెష్గా స్టోర్ ఉండాలంటే ఇలాగైతే చేయండి. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అల్లము అందులో పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ అనేది కాస్త మందంగా ఉండేలా చూసుకోండి. న్యూస్ పేపర్లో అల్లాన్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా న్యూస్ పేపర్లో అల్లం పెట్టుకొని ఏదైనా ఒక కవర్లోకి ఇలా పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అల్లము ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక 2 నెలల పాటన్నా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువగా అల్లం ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా కవర్లో కాకుండా లేదంటే ఏదైనా బాక్స్లోనైనా సరే ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని కిలోల అల్లమైనా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీసి వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ టిప్ను ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.